కరెంట్ అఫైర్స్ వీడియోస్ కు స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ని చూద్దాం. ఫస్ట్, భారత్లో పరపతి ఉన్న గుడ్విల్ ఫార్మా బ్రాండ్స్ 2016లో అగ్రస్థానంలో నిలిచిన ఫార్మా బ్రాండ్ ఏది? భారత్లో పరపతి ఉన్న ఫార్మా బ్రాండ్స్ 2016లో అగ్రస్థానంలో నిలిచిన ఫార్మా బ్రాండ్ ఏది? ఆన్సర్ లుపిన్. ఇండియాలో గుడ్విల్ ఎక్కువ ఉన్న ఫార్మా బ్రాండ్ లుపిన్. తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా, సిప్లాలు ఉన్నాయి. ఇండియాలో గుడ్విల్ ఎక్కువ ఉన్న ఫార్మా బ్రాండ్ లుపిన్. తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా, సిప్లా ఉన్నాయి. నెక్స్ట్, స్కార్పిన్ అనే జలంతర్గాములను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది? స్కార్పిన్ అనే జలంతర్గాములను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ దేశానికి చెందిన డిసిఎన్ఎన్ అనే నౌక నిర్మాణ సంస్థ ముంబైలో 6 అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములు నిర్మించి భారత్కు ఇవ్వనుంది. వీటికి చెందిన 22,000 పేజీల సమాచారం ఇటీవల లీక్ అయింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన డిసిఎస్ఎస్ అనే నౌక నిర్మాణ సంస్థ ముంబైలో 6 అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములను నిర్మించి భారత్కు ఇవ్వనుంది. వీటికి చెందిన 22,000 పేజీల సమాచారం ఇటీవల లీక్ అయింది. నెక్స్ట్, మదర్ తెరిసాకు సెయింట్ హోదా ఇచ్చిన కార్యక్రమానికి అధికార చిహ్నంను గీసిన వ్యక్తి ఎవరు? మదర్ తెరిసాకు సెయింట్ హోదా ఇచ్చిన కార్యక్రమానికి అధికార చిహ్నంను గీసింది ఎవరు? ఆన్సర్ వచ్చి కరేన్ వాస్వాని అండి. కరేన్ వాస్వాని. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిసాకు సెయింట్ హోదా ఇచ్చేందుకు వాటికన్ సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి అధికార చిహ్నంను ముంబైకి చెందిన కరేన్ వాస్వాని రూపొందించాడండి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిసాకు సెయింట్ హోదా ఇచ్చేందుకు వాటికన్ సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి అధికార చిహ్నంను ముంబైకి చెందిన కరేన్ వాస్వాని రూపొందించాడండి. నెక్స్ట్, ఇటీవల సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు? ఇటీవల సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు? ఢోంగి అండి. ఢోంగి. 2014లో ప్రారంభమైన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఢోంగి గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజకండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజకండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ప్రతిష్టాత్మక గూగుల్ సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన భారతీయ విద్యార్థిని ఎవరు? ప్రతిష్టాత్మక గూగుల్ సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన భారతీయ విద్యార్థిని ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఫాతిమా అండి. ఫాతిమా. నెక్స్ట్, ఫాతిమా నీటి నిర్వహణకు స్వచలితంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు సైన్స్ ఫెయిర్ కు ఎంపికైంది. ఫాతిమా నీటి నిర్వహణకు స్వచలితంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సైన్స్ ఫెయిర్ కు ఎంపికైంది. ప్రతిష్టాత్మక వైట్ హౌస్ ఫెలో ప్రోగ్రామ్ కు ఎంపికైన భారతీయ అమెరికన్ ఎవరు? ప్రతిష్టాత్మక వైట్ హౌస్ ఫెలో ప్రోగ్రామ్ కు ఎంపికైన భారతీయ అమెరికన్ ఎవరు? అంజలి త్రిపాఠి, టీనా ఆర్షా. అంజలి త్రిపాఠి, టీనా ఆర్షా. అమెరికా వైట్ హౌస్ ఫెలో ప్రోగ్రామ్ కు భారత సంతతికి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ అంజలి త్రిపాఠి, ఫిజిషియన్ టీనా ఆర్షాలు ఎంపికయ్యారు. నెక్స్ట్, నో ఈజీ డే అనే పుస్తక రచయిత ఎవరు? నో ఈజీ డే అనే పుస్తక రచయిత ఎవరు? మాథ్యూ బిసోనెటే. పాకిస్తాన్లోని అబోటాబాద్లో బిన్ లాడెన్ స్థావరంపై అమెరికా దాడి చేసి అతన్ని అంతమొందించిన ప్రక్రియపై ఈ పుస్తకం రాశారు. పాకిస్తాన్లోని అబోటాబాద్లో బిన్ లాడెన్ స్థావరంపై అమెరికా దాడి చేసి అతడి అంతమొందించిన ప్రక్రియపై ఈ పుస్తకాన్ని రాశారండి. నెక్స్ట్, రోడ్డు భద్రతపై జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? రోడ్డు భద్రతపై జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నంలో ప్రారంభించారండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు భద్రతపై 2 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సును విశాఖపట్నంలో ప్రారంభించారు.
ప్రధాని సురక్షిత్ సడక్ యోజన కింద రానున్న 2 ఏళ్లలో 11,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రధానమంత్రి సురక్షిత్ సడక్ యోజన కింద రానున్న 2 ఏళ్లలో 11,000 కోట్లు ఖర్చు చేయనున్నారండి. ఏ దేశం పాకిస్తాన్‌కు అందిస్తున్న భద్రతా నిధుల్లో భారీగా కోత విధించనుంది? ఏ దేశం పాకిస్తాన్‌కు అందిస్తున్న భద్రతా నిధుల్లో భారీగా కోత విధించనుంది? ఆన్సర్ అమెరికా అండి. అమెరికా. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో వచ్చే వీడియోలో కలుద్దాం.